ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటానే ఉంది కదా, ఏదో ఒక శ్రమ ఉంటానే ఉంది కదా. ఏ కుటుంబంలో కూడా ఏ సమస్య లేదు సిస్టర్, అందరూ ప్రశాంతంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. ఒక అప్పు కానీ, ఒక అనారోగ్య సమస్య కానీ, నిరుద్యోగం కానీ, ఇక వేరే ఏ సమస్యలు కూడా లేవు, ప్రశాంతంగా ఉన్నాం, అన్నీ మాకు సమృద్ధిగానే ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారండి? ప్రతి ఒక్కరి గృహంలో ఏదో ఒక సమస్య ఉంటానే ఉంది, వస్తానే ఉంది. ఒక సమస్య పోతే ఇంకో సమస్య. అసలు కొందరి గృహాల్లో అయితే మరీ ఘోరం అండి. ఒక సమస్య పోగానే మళ్ళీ ఇంకొకటి వచ్చింది, ఒకటి పోగానే ఇంకొకటి, ఒకటి ఉన్నప్పుడే మళ్ళీ 2-3. అసలు ఎంత కష్టం తట్టుకోవడానికి, ఎంత ఇబ్బందో కదా. వింటేనే అయ్యో అబ్బాయి ఇంత కష్టాల్లో ఎలా ఉంటున్నారబ్బా అనిపించింది మనం చెప్పుకోవడానికి కూడా. అయితే ఇక్కడ తండ్రి మాట చెప్తున్నాడు, ఒక మాట. అయితే మనం ఇన్ని సమస్యలను చూసి అసలు ఏం చేయాలో అర్థం కావట్లా, ఎలా ఈ సమస్య పరిష్కరించాలో అర్థం కావట్లా. ఎంత ప్రయత్నాలు చేసినా, ఎన్ని రికమెండేషన్లు చూపించినా, ఎంతమంది రికమెండ్ చేసినా ఉద్యోగం రావట్లేదు. ఎంత ఆలోచించినా కూడా సమస్య పరిష్కారం అవ్వట్లేదు. ఎంతమందిని అడిగినా కూడా మంచి సలహా అనేది మనకు దొరకట్లేదు. అసలు ఆ సమస్యల్లో నుంచి ఎలా బయటపడాలో కూడా నాకు తెలియట్లేదు సిస్టర్ అని చాలా మంది మెసేజ్ పెట్టారు, కమెంట్ పెడుతున్నారు. అయితే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు, సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, ఎంత చిన్నదైనా కావచ్చు, నువ్వు మాత్రం స్థిరంగా, ధైర్యంగా, విశ్వాసంతో ఉండాలి. లేకపోతే ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత చిన్న సమస్య అయినా పరిష్కారం మనకి దొరకపోవచ్చు, కానీ మన తండ్రికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఒకవేళ ఇక సమస్యకి పరిష్కారమే లేదు, ఇక నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అని మనం కృంగిపోతే, తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నాడు? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. మరి ఇంకా ఈ సమస్యకి పరిష్కారం ఎలా చేయాలో, ఎలా చూడాలో, అసలు ఎక్కడి నుంచో సలహా తీసుకోవాలో నాకు తెలియట్లేదు సిస్టర్. ఆ అప్పులు ఎలా తీర్చాలో కూడా నాకు తెలియట్లేదు. అసలు వీటి నుంచి ఎలా బయటపడాలో నాకు ఏం అర్థం కావట్లేదు, అసలు ఏమీ తోచట్లేదు అని మనం అనుకుంటాం. మనకైతే పరిష్కారం దొరకదు. కానీ ఏ సమస్య అయినా, ఎంత పెద్దదైనా, ఎంత భయంకరమైన అంతు చిక్కని సమస్య అయినా, అంతు చిక్కని రోగమైనా సరే పరిష్కరించగల, స్వస్థపరచగల శక్తిగల తండ్రి మనకున్నాడు. మనం కృంగిపోకూడదు. మనం కృంగిపోతే మన తండ్రికి, ఇక తండ్రి మీద మనం విశ్వాసం ఉంచనట్టే. మనం కృంగిపోకూడదు, మనం అవిశ్వాసంగా ఉండకూడదు, అపనమ్మకంతో ఉండకూడదు. తండ్రిని బలపరచాలి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. కానీ మనం బలపరచట్లేదు. బలపరచాలంటే మనం ఎలా ఉండాలి? శ్రమలైనా, సమస్యలైనా, కష్టాలైనా, నిందలైనా, అవమానాలైనా, ఆర్థిక పరిస్థితులైనా, అనారోగ్యంతో ఉన్నా సరే మనం ఎలా ఉండాలని తండ్రి చెప్తున్నాడంటే, కృంగిపోకూడదు. నువ్వు నిరుత్సాహపడిపోకూడదు. కృంగిపోతున్నావు నువ్వు. సమస్యను చూసుకొని అయ్యో ఇక నేను ఏం చేయాలి, అయ్యో ఇక నా జీవితం ఎట్లా, నేను ఎవరి కోసం బ్రతకాలి, నా ఇంట్లో వాళ్ళకి, నా భర్తకి ఎట్లా అయిపోతుంది, నా బిడ్డలకి ఎట్లా అవుతుంది, నా బిడ్డలు ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రావట్లేదు, ఇక నా బ్రతుకు ఎందుకు అని ఎప్పుడు ఇక మన ఆలోచనలు, మన కళ్ళతో, మన దృష్టితో మనం చూసి, మన జ్ఞానంతో, మనకున్న ఈ లోకపరమైన జ్ఞానమే వెర్రితనం అన్నాడు తండ్రి. ఆ వెర్రితనంతోనే మనం ఆలోచించుకొని, ఆ సమస్యలు, ఆ శ్రమలు చూసుకొని కృంగిపోతానే ఉంటాము. లేదు సిస్టర్, నేను ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే, నేను మాత్రం ఎప్పుడూ కృంగిపోలేదు, నేను ఎప్పుడు స్థిరంగానే ఉన్నాను, ఎప్పుడు ధైర్యంగానే ఎదుర్కొన్నాను అని ఎవరైనా సరే చెప్పగలరా? ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సమస్య దగ్గర ఖచ్చితంగా కృంగిపోయే ఉంటారు. అలా కృంగిపోవద్దు అని తండ్రి చెప్తున్నాడు. శ్రమలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, భయంకరమైన సమస్యలు, అయినా సరే మనం కృంగిపోకూడదు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, మా నాన్నకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, హార్ట్కి స్ట్రోక్ వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పారంట. అయినా సరే నేను భయపడను. ఎందుకంటే నా తండ్రి ఉన్నాడు, పరమ వైద్యుడు నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు కృంగిపోవాలి, నేనెందుకు ఆలోచించాలి, నేనెందుకు ఏడవాలి, నేనెందుకు
అధైర్యంగా ఉండాలి. నా తండ్రికి ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క రోగాన్ని స్వస్థపరచగల శక్తిగల తండ్రి నాకున్నాడు, నేనెందుకు భయపడాలి అని మనం ధైర్యం తెచ్చుకొని కృంగిపోకుండా దేవుని వైపు విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉంటేనే తండ్రి స్వస్థత అయినా, లేకపోతే అప్పుల నుంచి బయటపడే పరిస్థితి అయినా, అది గర్భఫలం పొందుకోవడమైనా, వివాహం విషయంలోనైనా, ఉద్యోగం విషయంలోనైనా, ప్రతి విషయంలో కూడా కృంగిపోకుండా మనం ఉంటేనే జవాబు పొందుకుంటాము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ఆ కృంగడం వల్ల మన తండ్రి మన ఎడల చేయబోయే కార్యాన్ని తండ్రి చెయ్యడిక. ఎందుకంటే తండ్రిని బలపరచట్లేదు, బలహీనపరుస్తున్నాము. మనం కృంగిపోతున్నామంటే తండ్రి ఇక మనకే సహాయం చేయలేడు. తండ్రిని బలపరచాలి. కృంగిపోవద్దు. సమస్యలు ఏదైనా కానివ్వండి. ఇక నేను ఒంటరి దాన్ని, నాకంటూ సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, నాకంటూ తోడుగా వచ్చేవాళ్ళు ఎవరూ లేరు, నన్ను ఓదార్చేవాళ్ళు ఎవరూ లేరు, నాకు తోడుగా వచ్చేవాళ్ళు ఎవరూ లేరు అని బాధపడొద్దు, కృంగిపోవద్దు. ఈ లోకంలో మనుషులైతే మనకి తోడుగా రాలేకపోయి ఉండొచ్చు, రారు. కొంతమంది అయితే ఎంత కన్నీరు కార్చినా కూడా, మనకున్న సమస్య కన్నీటితో వాళ్ళకి చెప్పినా కూడా కొంతమంది అయితే అసలు మనసులు కరగవండి, ఎంత కఠినంగా ఉంటారు. మీరు చూసారో లేదో కానీ నేను చూశాను. ఇప్పుడు మనకున్న సమస్య ఎదుటి వాళ్ళతో చెప్పినప్పుడు ఏదన్నా కొన్ని ఉపశమనానికన్నా 2 మాటలు, ఓదార్పు మాటలన్నా పలకాలి. లేదా ఇదిగో మరి నాకు దాని దగ్గర ఉన్నంతలోనే సహాయం చేస్తున్నానని ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుంది. అసలు ఇంట్లో వాళ్ళ హృదయాలే కఠినమైపోతాయి ఒక్కోసారి. ఇంట్లోనే మళ్ళీ మన కుటుంబంలో వాళ్ళే ఒక్కొక్క సమయంలో మనకున్న శ్రమలు, మనకున్న కష్టాలు, మన పరిస్థితి చెప్పినా కూడా అర్థం చేసుకోకపోగా మళ్ళీ ఏదో ఒక మాట మనల్ని అంటానే ఉంటారు కదా, కృంగదీస్తానే ఉంటారు. ఇంకా మాటలతో మనల్ని కృంగదీస్తూ ఉంటారు. అయినా సరే మీరు కృంగిపోవద్దు. నువ్వు చేతగాని వాడవాగకూడదు. నా తండ్రి నా ముందున్నాడు, నేనెందుకు చేతగాని వాడిని? నాకైతే అది అసాధ్యమే, కానీ నా తండ్రికి సమస్తము సాధ్యమే అని మనం ధైర్యం తెచ్చుకోవాలని తండ్రి మనకు చెప్తున్నాడు. మరి మాటలు వింటున్న మీలో ఎవరెవరు ఏ సమస్యలతో, ఏ శ్రమల దినాల్లో ఉన్నారు, ఏ సమస్యలతో ఉన్నారు నాకైతే తెలీదు. తండ్రి ప్రతి ఒక్కరి మీద తండ్రి దృష్టి ఉంది. మనం తండ్రిని చూడలేము అసలు. ఒకానొక సమయంలో మోషే మీద ఇశ్రాయేలీలందరూ సడుగుతారు, గొడవ పెట్టుకుంటారు కదా. అంటే నీకొక్కడికే దేవుడు కనిపిస్తాడా? నువ్వు ఒక్కడవే చూడగలవా? మేము చూడలేమా? మాకు ఆ శక్తి లేదా? మాకు అర్హత లేదా అని చాలా సడుగుతారు, కోపం తెప్పిస్తారు. అప్పుడు మోషే గారు వెళ్ళి దేవునికి మొరపెట్టినప్పుడు, సరే మోషే, నేను పలానా కొండ మీదకు నేను దిగొస్తాను, ఎవరెవరైతే ఆ మాటలు అన్నారో ప్రతి ఒక్కరిని రమ్మను, వాళ్ళకి వాళ్ళకి నేను దర్శిస్తాను అని తండ్రి చెప్పినప్పుడు వస్తారు కదా. అందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు తండ్రి కోసం. అసలు ఆ వెలుగు దిగి వస్తుంటేనే వాళ్ళు ఇక చచ్చిపోతామేమో అన్నంత భయం వేసిద్ది కదా. ఆ వెలుగు చూడలేక ఎంత భయపడిపోతారు. ఇక మోషే వద్దు, మేము చూడలేకపోతున్నాం, మేము మరణిస్తామేమోనని భయపడి పారిపోతారు కదా. అంత శక్తిగల తండ్రి, అంత తేజమయుడైన మన తండ్రి మనకున్నాడు. నోటి మాటతోనే సర్వ సృష్టిని కలుగు చేసిన తండ్రి మనకున్నాడు. మనం చూడలేము అసలు తండ్రిని. ఆ తండ్రి నాకేమైనా కనిపిస్తున్నాడా, మీకేమైనా కనిపిస్తున్నాడా, ఏంది నమ్మడానికి అంటారేమో. కనిపిస్తాడు, కనిపించమంటే. కానీ చూసే అంత బలము, శక్తి, ధైర్యం మనకుందా? చూడలేమండి. అందుకే నా తండ్రి నన్ను చూస్తున్నాడు, నేను నా తండ్రిని చూడలేను, నాకు అర్హత లేదు, అంత శక్తి, అంత బలం, అంత ధైర్యం నాకు లేదు. కానీ నా తండ్రి ప్రతి ఒక్కళ్ళ వైపు నా తండ్రి చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. నా తండ్రి నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, నా తండ్రి నన్ను చూస్తున్నాడు. ఖచ్చితంగా నన్ను ఆ సమస్యలో నుంచి బయటకు తీసుకొస్తాడు. ఇంత మాత్రానికి నేనెందుకు కృంగిపోవాలి? ఇంత మాత్రానికి నేనెందుకు అధైర్యపడాలి? ఈ మాత్రం దానికి నేనెందుకు అవిశ్వాసిగా మారాలి అని మీరు ధైర్యం తెచ్చుకోండి. చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. పాపం మిమ్మల్ని చూస్తుంటే, నాకు ఆ కమెంట్స్ చదువుతుంటే నాకు దుఃఖం వస్తుంది. ఒకటి, అయ్యో ఎందుకు ఇట్లా కృంగిపోతున్నారు, ఎందుకు ఇట్లా అవిశ్వాసంతో మాట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లా విశ్వాసాన్ని కోల్పోతున్నారని అనిపిస్తుంది. మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు, అవిశ్వాసులుగా మారొద్దు. మనకైతే అది చేత కాదు, కానీ మన తండ్రి ఉన్నాడు. మన తండ్రికి సమస్తము సాధ్యమే. అంత గొప్ప తండ్రి. అమ్మా ఇదిగో నేనున్నాను మీకు, మీరు నా వైపు చూడండి, నా గురించి ఆలోచించండి. ఆ సమస్య వైపు, ఆ శ్రమల వైపు మీరు చూడొద్దు. వాటి వైపు చూసి అవి మీకు కొండల్లాగా మీ కంటికి
కనిపిస్తాయి, కొండల్లా కనిపిస్తాయి. కానీ నా కంటితో నేను చూస్తే అది చాలా చాలా చిన్న చిన్న మచ్చల్లాగే ఉన్నాయి మీ సమస్యలు. అది మీకు పెద్ద సమస్య కావచ్చు, నా దృష్టిలో అది అలింగాని అనారోగ్యమే కావచ్చు, నయంగానే రోగమే కావచ్చు. మనకైతే అది అసాధ్యమే. అది క్యాన్సర్ 4th స్టేజ్, ఇక లాభం లేదు, ఇక బ్రతకడు అని చెప్పొచ్చు డాక్టర్లు. కానీ మనుషులకైతే అది అసాధ్యమే. మన తండ్రికి సమస్తము సాధ్యమే. నా తండ్రి ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడు. నా తండ్రి ఖచ్చితంగా నా ఇంట్లో వాళ్ళని స్వస్థపరిచి సంపూర్ణ స్వస్థత ఇచ్చి క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అని ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఉంటామో, ధైర్యంగా కృంగిపోకుండా ఉంటామో, ఖచ్చితంగా తండ్రి ఖచ్చితంగా కార్యం చేస్తాడండి. ఇప్పుడు మీరు సమస్యల గురించి ఆలోచిస్తున్నారు కదా, ఎక్కువ శాతం మంది అప్పులు ఉన్నాయి, బంగారం తాకట్లో ఉంది, అద్దె వాటికి వడ్డీలు కట్టడమే సరిపోతుంది, అసలు కట్టట్లేదు, అప్పులు ఉన్నాయి, ల్యాండ్ అమ్మకానికి పెట్టాము, ల్యాండ్ అమ్ముడు పోవట్లేదు, మంచి రేట్ రావట్లేదు, ఇల్లు కట్టాలనుకుంటున్నాము, ఇల్లు లేదు, మొదటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అద్దెళ్లలోనే ఉంటున్నాము, అప్పు చాలా అప్పయింది, వ్యాపారం మొదలు పెట్టాము, లాస్ వచ్చింది, ఇదిగో ఇన్ని లక్షలు అప్పయింది. ఇదే వీటి గురించే ఆలోచిస్తున్నాం. కానీ నాకు సమస్యలు వస్తున్నాయి, కానీ ఆ సమస్యలతో నా తండ్రి, ఆ శ్రమలతో నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు. లోకంలో నేను పడిపోతున్నానేమో, నా ఆలోచన ఎప్పుడు లోకంలోనే ఉందేమో, లోకపరంగా ఆలోచిస్తున్నాను, లోకస్తులాగా నేను ఆలోచిస్తున్నానేమో. అందుకే నా తండ్రి నా మనసుని, నా హృదయాన్ని దేవుని వైపు త్రిప్పడానికి ఈ శ్రమలు నాకు అనుమతించాడేమో. మరి ఈ మాత్రం దానికే నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు, దానికి నేను ఇంత కృంగిపోతే ఎట్లా? నా తండ్రికి దగ్గర చేర్చుకున్నాను, ఖచ్చితంగా నా సమస్యలు నా తండ్రి తీసేస్తాడు అని అలా ఆలోచించడం మొదలు పెట్టండి. తండ్రి గురించి, తండ్రి బాహుబలం గురించి, తండ్రి శక్తి ఎలాంటిదో, ఎంత స్వస్థత ఇవ్వగలడో, మరణించినా కూడా బ్రతికించగల శక్తి గల తండ్రి మనకున్నాడు. భయపడద్దు. రోగాన్ని చూసి భయపడుతున్నారా, కృంగిపోతున్నారా? అస్సలు కృంగిపోవద్దు. అప్పులు కట్టలేకపోతున్నాం, వడ్డీలు కట్టలేకపోతున్నాం, అసలు ఎప్పుడు తీరుతారు అని భయపడుతున్నారా, కృంగిపోతున్నారా? అస్సలు కృంగిపోవద్దు. అప్పుడు వడ్డీలు కట్టే స్తోమత ఇచ్చిన తండ్రి ఆ అప్పు తీరే దారి, వేరే ద్వారాలు, వేరే దిక్కు నుండి మనకి సహాయం పంపించడంటారా? ఖచ్చితంగా తండ్రి పంపిస్తాడు. అసలు కూడా తీరే మార్గాన్ని తండ్రి పంపిస్తాడు. అప్పటి వరకు మీరు కృంగిపోకూడదు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసి 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 ఇక ఉద్యోగం రాదు అని కృంగిపోతున్నారా? లేదు, మనకైతే అది అసాధ్యమే. మన తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడు, నాకు మంచి జీతంతో నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడు అని మీరు కృంగిపోకుండా ధైర్యంగా ఉండండి. గర్భఫలం లేదు అని కృంగిపోతున్నారు. ఎన్నో సంవత్సరాలైంది మ్యారేజ్ అయ్యి, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, ఎన్నో టెస్టులు చేయించుకున్నాం, ఎంతో మెడిసిన్ వాడాము, అయినా సరే మాకు పిల్లలు లేరు, పిల్లలు కలగట్లేదు, ఇక పిల్లలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేశారు అని కృంగిపోతున్నారా? అస్సలు కృంగిపోవద్దు. మనం చేతగాని వాళ్ళలాగా ఉండడం తండ్రికి ఇష్టం లేదు. మనం కృంగిపోతేనే మనం చేతగాని వాళ్ళ లెక్క. కృంగిపోకుండా ధైర్యంగా విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు. మనుషులైతే నాకు 100 చెప్పని, 100 మాటలు కాదు 1000 మాటలు చెప్పని, ఇక రాదు, పుట్టరు 100 సార్లు 1000 సార్లు చెప్పని, నా తండ్రి ఒక్కటే టైము, ఇదిగో మీదటికి ఈ దినమున నీవు కుమారుని కుమార్తెను కని ఉంటావు అని గనక నా తండ్రి పలికేడు అంటే ఖచ్చితంగా నాకు గర్భఫలాన్ని ఇస్తాడు. నాకు కుమారులు పుడతారు, నాకు బిడ్డలు పుడతారు. నా తండ్రి ఒక్క మాట చెప్తే చాలు. ఆ మాట చెప్పే వరకు నేను కృంగిపోకూడదు. ఆ మాట పలికే వరకు నేను అధైర్యపడకూడదు, అవిశ్వాసంగా ఉండకూడదు. నేను ధైర్యంగా ఉంటాను అని ఎప్పుడైతే మీరు ఇలా ఆలోచించడం అలవాటు చేసుకుంటారు, ఖచ్చితంగా తండ్రి నుంచి మీరు గర్భఫలాన్ని పొందుకుంటారు. ఉద్యోగం విషయంలోనైనా, అలాగే ప్రమోషన్ విషయంలో ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం, అయినా సరే ప్రమోషన్ లేదు, పర్మనెంట్ కాలేదు, ఇంకా ప్రైవేట్లోనే ఉందని బాధపడుతున్నా సరే బాధపడొద్దు, కృంగిపోవద్దు. నా తండ్రి నాకు అసలు ఉద్యోగమే లేకుండా నేను ఖాళీగా తిరిగేవాడిని, నన్ను తీసుకొచ్చి ఇంత మంచి ఉద్యోగాన్ని నాకు వచ్చేలా చేసిన నా తండ్రి నాకు ప్రమోషన్ విషయంలో, పర్మనెంట్ విషయంలో ముందుకు నా తండ్రి సహాయం చేయడా? నాలాగా ఇంకా ఎంతోమంది నాకన్నా తెలివిగల వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా పొందుకోకుండా ఇంకా ఉన్నారు. కానీ నా తండ్రి నాకు ఎటువంటి అర్హత లేకపోయినా ఉద్యోగం వచ్చే ఏర్పాటు చేశాడు. నా తండ్రి పొందుకునే కృప చూపించిన తండ్రి పర్మనెంట్ చేయడా, ప్రమోషన్ ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు అని మీరు మనసు, హృదయం, ఆలోచన అలా మార్చుకోండి.
అలా ఆలోచించడం మొదలుపెట్టండి. కృంగిపోవద్దు. ఇప్పటి వరకు మీరు మామూలుగా లోకస్తులాగా ఆలోచించారేమో, ఇక నుండి మీ ఆలోచన మార్చుకోండి అని తండ్రి చెప్తున్నాడు. అలా ఏ విషయంలోనైనా సరే దేవునికి దూరం అవుతున్నామని బాధపడుతున్నారు, ఆ విషయంలో మీరు ఎంత కృంగిపోతే అంత మంచిదండి. అసలు ఏ విషయంలో మనం కృంగిపోవాలి? అయ్యో నా తండ్రికి నేను దూరం అవుతున్నాను, అయ్యో నా తండ్రితో నేను మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను, నా తండ్రికి నేను సమయాన్ని కేటాయించలేకపోతున్నాను, నా తండ్రితో నేను మనస్ఫూర్తిగా సంతోషంగా నేను మాట్లాడలేకపోతున్నాను, నా సమస్యలు, నా పనులు, నా పిల్లలు, నా కుటుంబం, నా భర్త, ఇదే సరిపోతుంది నాకు, నా తండ్రితో నేను మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను అని మీరు కృంగిపోండి. ఈ విషయంలో మాత్రం ఆత్మీయంగా వెనకబడిపోతున్నాను బాధపడండి. ఏ పనిలో ఉన్నా అదే ఆలోచించండి, అది మేలు మనకి. అలా ఎంత కృంగిపోతే అంత మంచిది మనకి. ఖచ్చితంగా తండ్రి మన చేయి పట్టుకుంటాడు, మన హృదయం పట్టుకుంటాడు. అరే లోకపరంగా వాళ్ళకి ఇదిగో నా అవసరతలు, ఇదిగో నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా భర్త మారు మనసు ఏంటి, మరి నాకు నా సమస్యలు ఏంటి, నా అప్పులు ఏంటని లోకపరంగా నా తల్లి ఆలోచించకుండా నాకు దూరం అవుతుందని బాధపడుతుంది, నాకు దూరం అవుతుందని, నా నుండి నాతో మాట్లాడలేకపోతున్నానని కృంగిపోతుంది నా తల్లి అని ఇంకా సంతోషిస్తాడు తండ్రి. ఖచ్చితంగా తండ్రి పట్టుకుంటాడు. కాబట్టి అటువంటి హృదయం తండ్రిని అడుగుదాం. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి మాటల ద్వారా నా ప్రభ మమ్మల్ని ధైర్యపరుస్తున్న దేవా మీకే స్తోత్రం. ఎవరిస్తారయ్యా, ఎవరు మాకు ధైర్యాన్ని ఇస్తారు, ఎవరు ఇంత చక్కగా మాతో మాట్లాడతారు నా తండ్రి. మరి ఏ విషయంలో బిడ్డలు కృంగిపోతున్నారు, ఏ విషయంలో చేతకాని వాళ్ళలాగా ఆగిపోతున్నారు, ఏ విషయంలో వెనక్కి తగ్గిపోతున్నారు, ప్రతి ఒక్కరిని నా ప్రభ మీరు దృష్టిస్తున్న దేవా మీకే స్తోత్రం. ఎవ్వరు నా తండ్రి ఏ సమస్య అయినా, అది పెద్దదైనా చిన్నదైనా, ఎంత గడ్డు సమస్య అయినా సరే, ఎంత భయంకరమైన చుట్టూ ద్వారాలన్నీ మూసుకుపోయినా సరే, గాఢాంధకారం అనే ఆ సమస్యలో చిక్కుకున్నా సరే కృంగిపోయే పరిస్థితి, మనసు మాత్రం, ఆలోచన మాత్రం బిడ్డలకు రానిపోతు నా తండ్రి. నా తండ్రి నాకున్నాడు, నేను గాఢాంధకారపు లోయలో చిక్కుకుపోయి ఉన్నాను, సమస్యలనే అంధకారంలో నేను ఉండిపోయాను, కానీ నా తండ్రి నాకున్నాడు. నా తండ్రి నాతో నన్ను నడిపిస్తాడు, నాకు వెలిగిస్తాడు, నన్ను చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకురాగల శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు కృంగిపోవాలి, నేనెందుకు భయపడాలి అనే ప్రభ ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.